అన్నం చపాతీలోకి రుచిగా ఉండే మునక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్‌లో దోరగా ఫ్రై చేసుకొని 6 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత జార్‌లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అదే జార్‌లో ఒక పెద్ద టమాటాని ముక్కలుగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మునక్కాడ ముక్కలు, మిక్సీ పట్టుకున్న టమాటా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, 1.5 స్పూన్ల కారము, పావు స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని 3 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన పల్లి, నువ్వుల పేస్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మునక్కాడ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే మునక్కాడ మసాలా కర్రీ రెడీ. అన్నం, చపాతీ, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.